నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, హైదరాబాద్లో కేర్ హాస్పిటల్స్ గచ్చిబౌలిలో వర్క్ చేస్తున్నాను. మనం నీ పెయిన్స్ రావడానికి మనం చేసే మిస్టేక్స్ ఏమిటి? చాలామంది అడుగుతుంటారు. మేము ఏ మిస్టేక్స్ చేయడం వల్ల మనకి మోకాలు నొప్పులు వస్తూ ఉంటాయి అనేక సందేహాలు చాలామందికి ఉండొచ్చు. ఇది ఏ మిస్టేక్స్ అంటే, ఒకటండి, వెయిట్ పెరగడం. దట్ ఈస్ ఎ మేజర్ మిస్టేక్. ఒబిసిటీ ఈజ్ ద మేజర్ మిస్టేక్ ఫర్ నీ పెయిన్స్ అండి. అంటే ఒబిసిటీ అంటే ఏమిటి? లావుగా ఉండడం. మన హైట్కి తగ్గ బరువు కంటే ఎక్కువ ఉండడం వల్ల మోకాళ్ళు డ్యామేజ్ అవుతాయి. మనం నడిచేటప్పుడు ఒక కాలు పైన నడుస్తాం. అప్ టు 8 to 10 times, 8 నుంచి 10 రెట్ల ఆఫ్ యువర్ బాడీ వెయిట్ గోస్ త్రూ ద నీ జాయింట్స్. దానివల్ల ఏంటంటే, మనము 1 kg పెరిగినా కూడా మోకాళ్ళ పైన 8 నుంచి 10 kgల ఒత్తిడి పెరుగుతుంటుంది. అది మెయిన్ మిస్టేక్. లావుగా ఉండడమే మెయిన్ మిస్టేక్. దానివల్ల మోకాళ్ళు దెబ్బతింటాయి. ఆ ఒబెసిటీ మనం ఎంతున్నాము, ఓవర్ వెయిట్ ఎంతున్నాము అనేది మనం సింపుల్ బాడీ మాస్ ఇండెక్స్ వల్ల తెలిసిపోతుంది. దానివల్ల డాక్టర్ సజెషన్ తీసుకొని వెయిట్ రిడక్షన్ ప్రోగ్రామ్ చేసుకోవాలి. స్లోగా 0.5 kilos పర్ వీక్, అంటే ½ kg పర్ వీక్ నుంచి స్లోగా తగ్గించుకుంటూ వెళ్తే మీ ఐడియల్ వెయిట్కి వస్తాం. అది ఫస్ట్ మిస్టేక్. సెకండ్ మిస్టేక్ ఏంటి? మనకి ఏదైనా నీ జాయింట్ ఇంజురీస్ అయినాయనుకోండి, నెగ్లెక్ట్ చేస్తాం. మనం ఏం తీసుకోం. సింపుల్గా పెయిన్ కిల్లర్స్ తీసుకుంటాం, మెడికల్ షాప్ దగ్గరికి వెళ్తాం, అలా ఏదో పెయిన్ కిల్లర్స్ వేస్తారు, అప్పటికప్పుడు మీకు నొప్పి తగ్గుతుంది. కానీ ఆ నీ జాయింట్లో మెనిస్కస్ డ్యామేజ్ అయిందా, లిగమెంట్ డ్యామేజ్ అయిందా, ఏదైనా ఏమైనా డ్యామేజ్ అయినాయా అనేది మీకు తెలియదు. నొప్పి తగ్గింది కాబట్టి మీరు మామూలుగా నడుచుకుంటూ వెళ్తారు. అది ఏదైనా డ్యామేజ్ అయింది, ఫర్దర్గా డ్యామేజ్ అవుతుంది. దానివల్ల నీ మొత్తానికే దెబ్బతింటుంది. సో మేజర్గా మిస్టేక్ ఏంటి? మీకు ఏదైనా నీ ఇంజురీ అయితే వెంటనే డాక్టర్ని, ఆర్థోపెడిక్ డాక్టర్ని సంప్రదించండి. వాళ్ళు కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేసి కొన్ని పరీక్షలు చేస్తారు, ఎక్స్రేస్ మరియు ఎంఆర్ఐ కానీ అవసరం ఉంటే చేస్తారు. దాన్ని బట్టి మీకు ఏదైనా నీ జాయింట్ డ్యామేజ్ అయితే అప్పటికప్పుడే మీకు ట్రీట్మెంట్ ఇస్తారు. దానివల్ల ఫ్యూచర్లో నీ జాయింట్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. దట్ ఈస్ ద సెకండ్ మిస్టేక్. థర్డ్ మిస్టేక్ ఏమిటి? డైట్ లోపం. అంటే సరైన ఆహారం తీసుకోకపోవడం. అంటే ఏంటి? కాల్షియం రిచ్ ఫుడ్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోకపోవడం, సరైన ప్రోటీను, ఎక్కువ షుగర్ తీసుకోవడం, ఎక్కువ ఫ్యాట్ తీసుకోవడం, ప్రాసెస్ ఫుడ్ తీసుకోవడం, జంక్ ఫుడ్స్ తీసుకోవడం. దీనివల్ల ఏంటంటే ఒబిసిటీ అవుతారు. ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ లేకపోవడం వల్ల, యాంటీ ఆక్సిడెంట్ లేకపోవడం వల్ల నీ జాయింట్స్ ఇవన్నీ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. మేజర్ ఏంటంటే డైట్. తర్వాత ఏమిటి? ఈ హ్యాబిట్స్ అంటాం. అంటే స్మోకింగ్, ఆల్కహాల్. స్మోకింగ్ ఏంటి? బోన్ని డ్యామేజ్ చేస్తుంది. సో స్మోకింగ్ ఆపడం, ఆల్కహాల్ తగ్గించుకోవడం, దీనివల్ల కూడా నీ జాయింట్స్ డ్యామేజ్ అవుతుంటాయి. ఇది కూడా వన్ ఆఫ్ ది మేజర్ మిస్టేక్. తర్వాత ఏంటి? మీరు యాక్టివిటీస్ అంటే ఏంటి? మీరు ఎక్కువ బరువులు ఎత్తి మెట్లు ఎక్కడం, దిగడం, కింద కూర్చోవడం, ఇండియన్ టాయిలెట్ వాడడము, దీనివల్ల మీ మోకాలు ఎక్కువగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. మీకు మొదట్లో ఏమనిపించకపోవచ్చు, దానివల్ల స్లోగా క్రమేణా మోకాలు దెబ్బతింటూ ఉంటుంది. అంటే మీ స్థాయి కంటే ఎక్కువ బరువులు మోయడం, మెట్లెక్కడం, దిగడం, కింద కూర్చోవడం, ఇండియన్ టాయిలెట్, దీనివల్ల మోకాలు డ్యామేజ్ అవుతుంది. ఇది కూడా మేజర్ మిస్టేక్. రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేసుకోకపోవడం, అది కూడా చాలా మిస్టేక్. ఎందుకంటే మనకు తెలియని వ్యాధులు ఉంటాయి కొన్ని, కీళ్ళ వాతాల్స్ అంటాం, రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఈ గౌటీ ఆర్థరైటిస్, సోరియాసిస్ ఆర్థరైటిస్, ఇవన్నీ మీరు రెగ్యులర్ హెల్త్ చెకప్ చేసుకుంటే డాక్టర్ ఐడెంటిఫై చేస్తారు. దాన్ని ఎర్లీగా ట్రీట్మెంట్ ఇస్తే మీ నీ జాయింట్స్ పాడవకుండా ఉంటాయి. దీస్ ఆర్ ది కామన్ మిస్టేక్స్ వీ డూ. వన్ ఈజ్ వెయిట్ రిడక్షన్, సరైనటువంటి తర్వాత స్పోర్ట్స్ ఇంజురీస్. మీకు సరైనటువంటి కోచ్ లేకుండా, ప్రొటెక్టివ్ థింగ్స్ లేకుండా, వార్మప్ లేకుండా మీరు స్పోర్ట్స్ ఆడడం వల్ల ఇంజురీస్ అవుతాయి. దట్ ఈజ్ అ మేజర్ మిస్టేక్. దానివల్ల కూడా నీ జాయింట్స్ దెబ్బతింటాయి. సో ఇటువంటి సింపుల్ జాగ్రత్తలు తీసుకుంటే మోకాలు దెబ్బ తినకుండా మనం కాపాడుకోగలం. థ్యాంక్ యూ.